హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చి ఆనపకాయ దప్పలాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆనపకాయ కర్రీని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. దీనికోసం ముందుగా మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని 2-3 సార్లు వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ఒక కడాయిని తీసుకుని ఇందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం ఆనపకాయని కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దప్పలానికి ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగ్గట్టుగా గల్లుప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో అడుగు అంటకుండా వాటర్ తక్కువగా వేసాం కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గరగా అవుతుంది. కొంచెం నీరు అనేది తగ్గుతుంది. ముక్కని మనం గరిటతో ఇలా నొక్కితే చాలా సాఫ్ట్గా నలిగిపోవాలన్నమాట. ఇలా అంత ఉడికేంత వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో మనకి కారం కానీ ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే మనకి పులుసు కాస్త చిక్కబడి ఉంటుంది. దప్పలానికి పులుసు మరీ దగ్గర పడిపోకూడదండి. ఈ స్టేజ్లో మనకి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు మనము దింపుకుని పక్కన పెట్టేసుకుని దీనికి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువని ఇష్టపడే వాళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే దప్పలం టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఇంగువ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయటమే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పులుసుని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకుంటే మనకి సొరకాయ దప్పలం అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆనపకాయతో ఇలా దప్పలం చేసుకున్నప్పుడు 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తామన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.